బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అన్నంతగా షో చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. తుక్కుగూడ సభలో 25 మందిని చేర్చుకుని బీఆర్ఎస్ను తుక్కు చేస్తామని ప్రకటించారు. తీరా చూస్తే ఒక్కరు కూడా చేరలేదు. తర్వాతి రోజు ఒక్క తెల్లం వెంకట్రావును తెచ్చి రేవంత్ రెడ్డితో కండువా కప్పించారు. మీడియాకు కూడా గొప్పగా సమాచారం పంపించారు. తాము గేట్లెత్తితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి క్యూ కడతారు అన్నారు రేవంత్ రెడ్డి. మరిప్పుడు గేట్లు బార్లా తెరిచిన ఎమ్మెల్యేలు చేరేందుకు ఎందుకు ఆసక్తిని కనబరచడం లేదు? పాతిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని మంత్రి ఉత్తమ్ చెప్పడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఓ పక్క ఫిరాయింపుల చట్టం మేనిఫెస్టోలో పెట్టి చేరికలా అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఇందుకు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా, లేక అధికార పార్టీ ఆడుతున్న మైండ్ గేమా అనేది తెలియక బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. తమకు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం దుమారం రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం వల్లే 104గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య దారుణంగా పడిపోయిందన్నారు ఉత్తమ్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామన్నా ఇక బీఆర్ఎస్ కనిపించదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇంతగా లీకులు వదులుతున్నా ఆ పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక తెల్లం వెంకట్రావు ఫలితాలు వచ్చిన రోజునే కాంగ్రెస్ క్యాంపులోకి వచ్చారు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని ఎవరూ అనుకోవడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన ఆయన మొదట కాంగ్రెస్లో చేరారు. టికెట్ రాదని తెలియడం, ఆయనపై సానుభూతి ఉండడంతో కేసీఆర్ పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. ప్రతిసారి ఖమ్మంలో బీఆర్ఎస్ ఒక్కటే సీటు గెలుస్తూ వస్తోంది. ఈసారి కూడా భద్రాచలం ఒక్కటే గెలిచింది. పార్టీ గెలవకపోవడం వల్ల వెంకట్రావు కూడా ఫలితాలొచ్చిన రోజునే జెండా తిప్పేశారు. ఇప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. దానం నాగేందర్, కడియం శ్రీహరిలను చేర్చుకున్నారంటే లోక్సభ టికెట్ల ఇష్యూ ఉందనుకోవచ్చు. మరి వెంకట్రావును ఎందుకు హడావుడిగా చేర్చుకున్నారో ఎవ్వరికీ తెలియదు. తమతో టచ్లో చాలామంది ఉన్నారంటున్నారు కాబట్టి వారందరితో కలిసి ఒక్కసారి కండువా కప్పి ఉండవచ్చు కదా అనేది చాలామందికి వస్తున్న డౌట్. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కారు దూకుడు చూపింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి స్నేహహస్తం అందించినప్పటికీ గ్రేటర్ పరిధిలో ప్రజలు చేతికి హ్యాండ్ ఇచ్చి కారుకు జై కొట్టారు. రాజేంద్రనగర్ నుంచి కూకట్పల్లి దాకా గులాబీ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. గ్రేటర్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు గెలిపించారని అప్పట్లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ సత్తా చూపిస్తామని ప్రకటించారు. అంతకుముందు మెదక్ జిల్లా పరిధిలోని 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఆ ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. కొద్ది రోజుల తర్వాత గ్రేటర్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అంతకుముందు గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లతో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్, కొంతమంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే తాము గైర్హాజరయ్యామని వారు చెప్పినప్పటికీ అసలు వాస్తవం అది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి గైర్హాజరుతో భారత రాష్ట్ర సమితిలో కలకలం చెలరేగింది. తమకు ఇతర పనులు ఉండటం వల్ల ఆ సమావేశానికి రాలేదని వారు చెప్పినప్పటికీ ఎవ్వరూ నమ్మడం లేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి చెందిన నేతలెవరైనా సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే వారు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది.